సమాజంలో నీతి, న్యాయం, ధర్మం 2 పాదాల మీద నడుస్తుందంటారు. 2 పాదాల మీద నడుస్తుందో లేదో తెలియదు గానీ 2 రకాలుగా నడుస్తుంది. కావాల్సిన వాళ్ళ విషయంలో ఒక రకంగా నడుస్తుంది. వ్యతిరేకించే వాళ్ళ విషయంలో మరో రకంగా నడుస్తుంది. చూడండి, ప్రశ్నారావణ్ హిందూ మతాన్ని నోటికొచ్చినట్టు తిడితే, హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్టు తిడితే ఎవరూ మాట్లాడిందే లేదు. ఎవరూ వ్యతిరేకించిందే లేదు. పెద్దగా ఎవరూ రెస్పాండ్ కాలే. చివరికి భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకో తెలియదు గానీ పెద్దగా రెస్పాండ్ కాలే. ప్రశ్నారావునికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేదు. మరి ఎందుకో తెలియదు. కానీ ఒక వ్యక్తి, ఎవరో సామాన్య ఆటో డ్రైవర్, తన మతాన్ని సపోర్ట్ చేసుకునేలా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు హిందువే, అంటే భారతదేశంలో ఇక్కడ మతం మారటం అంటే తండ్రిని మార్చడంతో సమానం అని రాసుకున్నాడు. అంటే తన మతం నుంచి వేరే వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో తన మతం మీద ఉన్న అభిమానంతో రాసుకున్నాడు. అది రాసుకోగానే చాలా మందికి చాలా తప్పుగా కనిపించింది. సరే, అతను రాసుకున్న పదం తప్పుగా అనిపించింది, కానీ దాంట్లో బూతు లేదు, వేరే మతాన్ని తిట్టడం లేదు. అయినా సరే చాలా బూతుగా కొంతమందికి కనపడింది. మరి ప్రశ్నారావణ మాట బూతుగా కనపడలేదా? పచ్చి బూతులు మాట్లాడారు కదా హిందూ మతాన్ని, నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా హిందూ దేవులని, ఆ తప్పుగా ఎవరికి కనిపించలేదా? నిజానికి తను రాసుకున్న స్లోగన్లో ఒక్క తప్పుడు పదం కూడా లేదు, అంటే బూతు పదం ఒక్కటి కూడా లేదు. అయినా సరే ఇక్కడ పుట్టినోళ్ళంతా హిందువులే అనే పదం తప్పుగా అనిపించింది కొంతమందికి. హిందువులు మాత్రమే పుట్టరు కదా, చాలా మతాల్లో ఉన్న వాళ్ళు పుడతారు కదా, అలా ఎలా అంటాడు అసలు అని చెప్పేసి కొంతమంది తప్పు అనిపించింది. సరే, అది తప్పు అనిపించింది, ఓకే అనుకుందాం. మరి ప్రశ్నారావణ మాట్లాడింది అక్కడ పచ్చి బూతులు ఉన్నాయి, నోటి దూల ఉంది, కావాలని కుట్ర ఉంది. అసలు ఇదంతా కాదండి. దళిత క్రిస్టియన్ అనే పదాన్ని ఎవరు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఈ దళిత క్రిస్టియన్ అనే పదం ఏంటి? దళితులు అయిన వాళ్ళు క్రిస్టియన్స్ కాలేరు, క్రిస్టియన్స్ లో దళితులు ఉండరు, అది వాళ్ళ మతమే చెప్పింది. మా మతంలో కులం లేదని వాళ్ళ మతమే చెప్పింది. మరి ఎందుకు ఈ దళిత క్రిస్టియన్ అనే పదాన్ని ఎవరు వ్యతిరేకించలేకపోతున్నారు? ప్రశ్నారావణ్ నోటికొచ్చినట్టు తిరిగితే మాట్లాడరు, ఈ దళిత క్రిస్టియన్ పదం ఏంటి అన్నది ప్రశ్నించరు. కానీ ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మీద ఏదో స్లోగన్ రాసుకుంటే ఇది తప్పు అంటారు. మరి ఇలాంటి స్లోగన్లు మిగతా మతంలో రాసుకుంటే ఇలాగే మాట్లాడతారా? అదేందో అర్థం కాదు. అంటే అందుకే చెప్తున్నాను, ఈ సమాజంలో నీతి, న్యాయం, ధర్మం 2 రకాలుగా నడుస్తుంది. కావాల్సిన వాళ్ళ విషయంలో ఒక రకంగా, వద్దనుకున్న వాళ్ళ విషయంలో మరో రకంగా నడుస్తుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.